శంఖవరం మండలం జి కొత్తపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టు మాకు సమాచారం అందింది. ఇమీడియట్గా ఈ విలేజ్ని అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. పులి సంచారం ఉన్న రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. అలాగే అది అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మూమెంట్ ఉంది కాబట్టి సో ప్రికాషనరీ మెజర్గా ఎలక్ట్రిసిటీని కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది. సో అన్ని మెజర్స్ తీసుకున్నాము. అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయి. ట్రాంక్యులైజింగ్ టీము, రెస్క్యూ టీము, అలాగే డ్రోన్ టీము, సిబ్బంది, అటవీ సిబ్బంది అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఓకే, మా నుంచి మేము ఈ విలేజర్స్ని కానీ మీడియా మిత్రులు కానీ కోరుకునేది ఏంటంటే ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన విషయం ఏం లేదు. అటవీ శాఖ అలాగే రెవెన్యూ పోలీస్ వారితో అందరికీ కూడా అవగాహన కల్పించాము. విలేజర్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది ఆ డూస్ అండ్ డోంట్స్ ఫాలో అవుతూ మాకు సహకరిస్తే ఖచ్చితంగా ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ విలేజ్ కానుకుని కూడా కొండలు ఉన్నాయి, అటవీ ప్రాంతాలు ఉన్నాయి. పులి మూమెంట్ అటువైపు ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ హ్యాబిటేషన్ వైపు వస్తే మేము ట్రాంక్యులైజ్ చేయడానికి టీమ్స్ తోటి సిద్ధంగా ఉన్నాం. మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా అన్నీ ఉన్నాయి. పోలీస్ వారి సహకారంతో అటవీ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ టు కోఆపరేట్ విత్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఈ రోజు మీద దాడి చేస్తున్నారు అది ఇప్పుడే నేను రివీల్ చేయలేను. ఓకే, సో ఎక్కడైతే ఒకవేళ జరిగినా సరే మేము కాంపెన్సేషన్ ఇస్తాము. క్యాటిల్ గిల్ జరిగినా సరే కాంపెన్సేషన్ అన్నది ఉంటుంది. సో ఆవుని లాక్కుని వెళ్ళిపోయింది 200 మీటర్లు. అదే ఇప్పుడు నేను అది రివీల్ చేయలేము. కొన్ని ఏంటంటే మనం స్ట్రాటజిక్గా కొంత ఇన్ఫర్మేషన్ని రివీల్ చేయలేము. ఓకే, సో దాని బిహేవియర్ అంతా చేయాలి. ఇప్పుడే నేను ఏం డిస్క్లోజ్ చేసినా ఫార్మర్ కొంచెం ఇబ్బంది పడవచ్చు, అది అటువైపు వెళ్ళొచ్చు, ఇవన్నీ అవసరం లేదు. ఓకే, సో మొత్తం సిచ్యువేషన్ మా కంట్రోల్లో ఉంది. మాకు సహకరించండి. ఖచ్చితంగా ఎవరికి కూడా విలేజర్స్కి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ఓకే, పట్టుకునే అవకాశం ఉంది సార్. ప్రతిరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే కాకినాడ జిల్లాకి ఎంటర్ అయ్యిందో, కాకినాడ జిల్లా పరిధిలో రోజు కూడా ప్రిపేర్డ్నెస్ తోటి పక్కా టీమ్స్ తోటి స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్తున్నాం. కాకపోతే ఈ పులి ఏంటంటే కొంచెం మూమెంట్ రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా వెళ్తుంది. యూజువల్గా ఏంటి క్యాటిల్ కిల్ జరిగిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి రావటం అన్నది నార్మల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ పులి ఏంటంటే ఆ క్యాటిల్ కిల్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని అవాయిడ్ చేసి ఇంకొక ప్లేస్కి వెళ్తుంది. సో మూమెంట్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. దాన్ని అంచనా వేస్తూ మేము చర్యలు తీసుకుంటున్నాము. ఈ రోజు జరగవచ్చు, ఒకవేళ కాకపోయినా రేపు, ఒకవేళ ఇన్ కేస్ అది పూర్తిగా హ్యూమన్ హ్యాబిటేషన్ అవాయిడ్ చేసి అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ప్రకారంగా ఈ రోజు ఒకే స్థితిలో ఉందండి పులి, కదలికలైన అటు ఇటు. ప్రస్తుతానికైతే నిన్న మాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది. మూమెంట్ అన్నది లేదు. అందుకని అలర్ట్ చేసాము. ఎవరు కూడా బయటికి రావద్దు అన్నది మేము మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాము. ఓకే, కోరుతున్నాం ప్రజలందరినీ కూడా. సో నిన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పటివరకు కూడా అదే మనకి టెక్నాలజీ పరంగా తీసుకుంటే శాటిలైట్ కాలర్ ఇన్ఫర్మేషన్, VHF ఫెసిలిటీతో మేము రేడియో సిగ్నల్స్ అన్ని ట్రాక్ చేస్తుంటే అక్కడే ఉన్నట్టే మనకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్ హెల్త్ ఎలా ఉంది సార్? కండిషన్ చాలా బాగుందండి. హెల్త్ వైజ్ అంతా బాగుంది. మూమెంట్ చాలా యాక్టివ్గా ఉంది. కానీ ఇక్కడ మనం టైగర్ సేఫ్టీతో పాటు ప్రజలది కూడా సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్. సో అది కూడా మేము బ్యాలెన్స్ చేస్తూ ప్రజలకి, ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఏది చేయాలో ఏది చేయకూడదు అన్నది చెప్తున్నాము. మా రిక్వెస్ట్ ఏంటంటే అది ఫాలో అయితే ఏ విధమైన ఇష్యూ లేదు.